మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రోడ్ నంబర్ 4, కేపీహెచ్పీ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04042431234. హిందూ ఇతిహాసాల ప్రకారం సృష్టి ఆవిర్భావం ఎలా జరిగింది? ఈ విశ్వం సృష్టి కాదు, సృష్టి అనంతము, అంతము లేనిది. సృష్టి ఒక భావన మాత్రమే. ఒక తల్లికి కొడుక్కి మధ్య జరిగిన సంభాషణ మీకు సరైన జవాబు ఇస్తుంది. వాసు: అమ్మతో, నేను ఒక జన్యు శాస్త్రజ్ఞుడను. నేను మానవ పరిమాణంపై అమెరికాలో పనిచేస్తున్నాను. పరిణామ సిద్ధాంతం, చార్లెస్ డార్విన్, మీరు అతని గురించి విన్నారా అని వాసు అడిగాడు. అతని తల్లి అతన్ని పక్కన కూర్చుని నవ్వి, నాకు డార్విన్ గురించి తెలుసు వాసు, కానీ నీవు దశావతారాల గురించి విన్నావా? హిందూ శాస్త్రం ప్రకారం విష్ణువు యొక్క 10 అవతారాలు ఏవి? అప్పుడు వాసు, నాకు తెలియదు, కానీ మిస్టర్ డార్విన్ పరిణామ క్రమం మాత్రమే తెలుసు. అయితే సరే, జాగ్రత్తగా విను. సృష్టి అనేది ఒక భావన. జీవుల మొట్టమొదటి అవతారం మత్స్యావతారం, అంటే చేప. ఎందుకంటే ఇది సరైనదేనా? వాసు కొంచెం శ్రద్ధతో వినడం మొదలుపెట్టాడు. అప్పుడు కూర్మావతారం వచ్చింది. తాబేలు అంటే జీవితం నీటి నుంచి భూమి తరలించబడింది. ఎందుకంటే ఉభయచరం కాబట్టి తాబేలు సముద్రం నుండి పరిణామం సూచిస్తుంది. మూడవది వరాహావతారం, అంటే అడవి పంది. ఇది చాలా మేధస్సు లేని జంతువులను సూచిస్తుంది. మీరు వాటిని డైనోసర్స్ అని పిలుస్తారా? వాసుకి చాలా ఆశ్చర్యం వేసింది. 4వ అవతారం నరసింహావతారం, సగం మనిషి మరియు సగం జంతువు. అడవి జంతువుల నుండి పరిణామం వరకు తెలివైన వ్యక్తులు. 5వది వామనావతారం, మిడ్గేట్ లేదా మరుగుజ్జు. వాసు తన తల్లి పూర్తిగా ఒక సైంటిస్టుగా మారిపోయినట్లుగా గమనించాడు. 6వ అవతారం పరశురాముడు, అటవీ నివాసి, గొడ్డలి కలిగిన వ్యక్తి. అతడు సామాజికంగా పరిపూర్ణత లేని వ్యక్తి. 7వ అవతారం రాముడు, సమాజం యొక్క చట్టాలు మరియు అన్ని బంధాల ఆధారంగా నిర్మించిన మొట్టమొదటి ఆలోచన సామాజిక మనుగడ. 8వ అవతారం బలరాముడు, నిజమైన రైతు జీవితం యొక్క వ్యవసాయ విలువలను చూపించాడు. 9వ అవతారం శ్రీకృష్ణ, రాజనీతిజ్ఞుడు, రాజకీయవేత్త, సమాజపు ఆటగాడిగా వ్యవహరించిన ప్రేమికుడు మరియు సామాజిక నిర్మాణంలో జీవించి ఎలా వృద్ధి చెందాలని బోధించాడు. చివరకు కల్కి అవతారం, అత్యంత సమర్థమైన పనిచేస్తున్న మనిషి వస్తారు, జన్యుపరంగా అత్యున్నతమైన వ్యక్తి. ఈ విశ్లేషణ అద్భుతంగా ఉంది. మీరు ఎలా చేశారమ్మా? వాసు ఆశ్చర్యపోయాడు. వాసు, మన భారతీయులకు ఈ విషయాన్ని పాశ్చాత్య దేశాలు సరిగా గుడ్డలు కప్పుకోలేని సమయంలోనే తెలుసు, కానీ ఎలా శాస్త్రీయంగా వివరించాలో తెలియదు. కాబట్టి వాటిని పౌరాణిక కథలలోకి తీసుకువచ్చారు. అదే పురాణ శాస్త్రం యొక్క గొప్పతనం. సృష్టిలో ఉన్న ఎన్నో జీవులు ఇలాగే ఉదయించాయి. అందుకే మనం జీవకోటి అంటాము. అంటే మనము కూడా ఈ అనంత కోటి జీవాలలో ఒక రకమైన జీవులం అంతే. మనం పంచభూతాలు అయిన భూమి, గాలి, నీరు, ఆకాశం, నిప్పులను సృజిస్తాం. ఎందుకంటే అవి లేకుంటే సమస్త జీవకోటికి జీవనం లేదు కదా. ఎంత అద్భుతమైన విశ్లేషణ!